హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. మొన్న ఈ మధ్యనే బాగా ట్రెండ్ అయిన వ్యక్తి ఎవరో చెప్పండి? కుర్చీ తాత. కుర్చీ తాత తెలంగాణలో బాగా ఫేమస్ అయిపోయాడు. కుర్చీ తాతకంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు, కానీ ఒక్క డైలాగుతో చాలా ఫేమస్ అయిపోయాడు. ఏంటో డైలాగు? కుర్చీ మడతపెట్టి డైలాగ్. ఆ డైలాగ్తో ఫేమస్ అయిపోయాడు. అయితే చాలామందికి తెలియని విషయం, అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని విషయం ఏంటంటే కుర్చీ తాత ఈ మధ్య అరెస్ట్ అయ్యాడు. అలాగే ఈ కుర్చీ తాతకి మంచి కాంపిటీషన్గా ఇంకో కుర్చీ తాత తయారయ్యాడండోయ్. ఈ కుర్చీ తాత ఆ కుర్చీ తాతతో చాలా పోటీ పడుతున్నాడు. ఎంత పోటీ పడుతున్నాడు అంటే నిజంగా ఆ కుర్చీ తాత, తెలంగాణ కుర్చీ తాత, ఇద్దరు తెలంగాణ కుర్చీ తాతలే. ఆయన కుర్చీ తాత, ఈయన కుర్చీ తాత. ఆయన అరెస్ట్ అయ్యాడు, ఈయన అరెస్ట్ అయ్యాడు. కాకపోతే ఆ కుర్చీ తాత తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటాడు, ఒరిజినల్ కుర్చీ తాత. మరి డూప్లికేట్ కుర్చీ తాత జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ డూప్లికేట్ కుర్చీ తాత ఎవరన్నది మీకు క్లియర్గా తెలిసిపోయింది, చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి మీరు సట్ట గనక మడత పెడితే మేము కుర్చీ మడత పెడతాం అంటున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడత పెడతారన్న విషయం ఆంధ్రప్రదేశ్లో కానీ, అటు తెలంగాణలో కానీ, ఇటు భారతదేశం మొత్తం మీద కానీ తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు కదా. ఆయన కుర్చీ మడత పెడతాడన్న విషయం 1995 ఆగస్టు 23వ తారీఖున ఆనాడే తెలుసు. ఎందుకు తెలుసు, ఎలా తెలుసు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకులు. తెలుగుదేశాన్ని ఆయన ఆలోచనల్లోంచి తయారు చేసుకుని దానికోసం రేయింబవాళ్ళు కష్టపడి రాష్ట్రం మొత్తం, అంటే ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిసి తిరిగి జిల్లా జిల్లాకి మండలం వరకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో ఆయన గెలుచుకొని ఆయన ఒక కుర్చీని, సీఎం కుర్చీని ఆయన తన రెక్కల కష్టంతో తయారు చేసుకుంటే ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీలో కూర్చున్నాడువి. ఆ కుర్చీని ఆనాడే మడత పెట్టాను. నువ్వు కుర్చీ మడత పెడతామని అంటే మాకు తెలీదా? మాకు తెలుసు కదా, నువ్వు కుర్చీ మడత పెట్టే రకమని ఆ రోజే మాకు తెలుసు. 1995లోనే తెలుసు. ఆ తర్వాత పుట్టిన ఇప్పుడున్న పిల్ల బ్యాచ్లకి తెలియకపోవచ్చు, మాకు తెలుసు కదా. మరి ఇంకొక విషయం కూడా చెప్పుకుందామండో. ఏమంటాడు? నిన్న జనం కూడా కుర్చీ మడత పెడతారంట. నిజమే కదా, జనం ఆల్రెడీ కుర్చీలు మడత పెడుతూనే ఉన్నారు. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటే ఆ ఖాళీ కుర్చీలు మొత్తం ఈయన స్పీచ్ అవుతుండగానే ఇంకెందుకు, లాస్ట్ వరకు ఎందుకు ఉండాలని చెప్పేసి ముందుగానే ఈయన స్పీచ్ ఇస్తుండగానే జనం కుర్చీలని మడత పెడుతున్నారు. అవునా? అలాగే ఇంకా ఈయనకి తెలియని విషయం ఏంటంటే, పాపం నిజంగా ఎంత అంటే ఆ వయసులోకి వచ్చిన తర్వాత మతిమరుపు సహజం. అలా దానికి తోడు ఈయన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడు కదా, అల్జీమర్స్ వ్యాధి కూడా ఉంది కదా, అందుకే మర్చిపోతున్నాడేమో. ఈయనకి 152 స్థానాల్లో తెలుగుదేశం కుర్చీలు మడత పెట్టేశారు. 2019లోనే ఈయన కుర్చీలన్నీ మడత పెట్టేశారు. 152 కుర్చీలు మడత పెట్టేస్తే కేవలం 23 కుర్చీలు మాత్రమే మిగిలాయి. మరి ఈ 2024 ఈ ఎన్నికల్లో ఈ మిగతా 23 కుర్చీలు కూడా మడత పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మడత పడవు. మొత్తం నేను అంత చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, జనాల్లో గొప్ప వ్యతిరేకత వచ్చేసింది. ఈయన చేసింది ఏం లేదు, ఈయన గొప్పతనం ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చేసిందనే భ్రమలో ఈయన ఏమనుకున్నాడంటే మిగతా ఇంత ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నాడు. కాకపోతే సార్ చంద్రబాబు గారు, మిగతా 23 కుర్చీలు కూడా మడత పడిపోకుండా చూసుకోండి సార్. మేము సట్టు మడత పెడుతూనే ఉంటాము, మిమ్మల్ని మడత పెడుతూనే ఉంటాం, మీరు మాత్రం కుర్చీలు మడత పెడుతుకుంటూ కూర్చోండి సార్. అర్థమవుతుందా సార్? ఇంకా మీకు మడత పెట్టడానికి వస్తున్న కుర్చీలు చాలా ఉంటాయి, మడత పెట్టుకుంటూ కూర్చోండి సార్. ఏది మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో మీ ఖాళీ కుర్చీలు మీ మీటింగ్లు ఉంటాయి కదా, అవి మడత పెట్టుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అభిమానాన్ని కోరుకుని నాగేష్ గంగుల. థ్యాంక్ యూ. బాయ్.